కర్ణాటక రాజకీయం మరోసారి రసవత్రంగా మారుతోంది. ఇటీవలే కొత్త పార్టీ పెట్టిన యడ్యూరప్ప షెట్టర్ సర్కారుపై విమర్శలకు మరింత పదును పెట్టారు. దమ్ముంటే తన మద్దతుదారులపై చర్యలు తీసుకోవాలని సవాల్ విసిరారు. అటు కర్ణాటక రాజకీయాలను నిశితంగా గమనిస్తున్న భాజపా అధిష్టానం ఆచితూచి అడుగులు వేస్తోంది. ఇంతకాలం స్వపక్షంలోనే విపక్షంలా ఉంటూ భాజపా అధిష్టానానికి తలనొప్పిగా మారిన కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప కొత్త పార్టీ స్థాపించిన తర్వాత దూకుడు పెంచారు. కర్ణాటక జనతా పార్టీ బాధ్యతలు చేపట్టిన తొలి రోజే ముఖ్యమంత్రి జగదీష్ షెట్టర్ సర్కారుపై విమర్శనాస్త్రాలు సంధించిన యడ్డి మాటలకు మరింత పదును పెట్టారు. సర్కారును కూల్చే ఉద్దేశం లేదంటూనే తన మద్దతుదారులతో కూడిన ప్రభుత్వం షెట్టర్కు కావాలో వద్దో తేల్చుకోవాలని సూచించారు. ముఖ్యమంత్రికి దమ్ముంటే తన మద్దతుదారులపై చర్యలు తీసుకోవాలని యడ్యూరప్ప సవాల్ విసిరారు. శాసనసభను రద్దు చేసి ఎన్నికలొస్తే తేల్చుకుందామని స్పష్టం చేశారు. చీఫ్ మినిస్టర్ ఎనీబడి he can make anybody minister and he can remove anybody. Just you could have written a letter or even telephone call. Please resign. Why? If at all if they want, you don't want to continue in the government, let them take action against my MLAs or you resign. Let us go for fresh elections. శాసనసభను రద్దు చేయాలన్న యడ్యూరప్ప డిమాండ్ను ముఖ్యమంత్రి జగదీష్ షెట్టర్ తోసిపుచ్చారు. అటువంటి ప్రశ్నే తలెత్తదని చెప్పుకొచ్చారు. యడ్యూరప్ప పార్టీ సమావేశానికి వెళ్లిన 13 మంది శాసనసభ్యులపై ఈ నెల 12న నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. ఇక కర్ణాటకలో చోటు చేసుకుంటున్న తాజా రాజకీయ పరిణామాల్ని భాజపా అధిష్టానం నిశితంగా గమనిస్తోంది. పార్టీ అధిష్టానాన్ని ధిక్కరించి యడ్యూరప్ప సమావేశానికి వెళ్లిన శాసనసభ్యులపై చర్యలు తీసుకునే విషయంలో ఆచితూచి అడుగులు వేస్తోంది. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటామని ఆ పార్టీ అధికార ప్రతినిధి రవిశంకర్ ప్రసాద్ వెల్లడించారు. We are keeping an eye over the entire political development in Karnataka and leave it to the judgment of the BJP as to how it responds to it. అటు కర్ణాటకలో నెలకొన్న పరిస్థితుల్ని తమకు అనుకూలంగా మార్చుకునేందుకు కాంగ్రెస్ సర్వశక్తులొడ్డుతోంది. షెట్టర్ సర్కారు మైనార్టీలో పడిపోయిందని, తక్షణమే ముఖ్యమంత్రి తన పదవికి రాజీనామా చేయాలని కాంగ్రెస్ సీనియర్ నేత సిద్దారామయ్య డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రికి బలం ఉందని భావిస్తే తక్షణమే శాసనసభను రద్దు చేయాలని సూచించారు.